ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జూబ్లీస్ ఎన్నికలైతే ముగిశాయి. ఇక ఫలితాలైతే శుక్రవారం మధ్యాహ్నం రోజు గెలుపు ఎవరిదో తేలే అవకాశం ఉందనైతే అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఉప పౌరుల ప్రధాన పార్టీలు అయితే భారీ ఎత్తున ఖర్చు అయితే చేశారు. ఒక్క ఓటుకు కనీసం 2500 రూపాయలు, ఒక మనిషికి పట్టు చీర అట్లాంటివి కూడా బహుమతులుగా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఇచ్చినప్పటికీ కూడా పోలింగ్ శాతం అనేది ఎక్కువగా అయితే నమోదు కాలేదు. 2023 సంవత్సరంతో పోల్చితే ఈ ఉప ఎన్నికల్లో కేవలం 1% ఓటే నమోదైందని అయితే తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఎవరైతే డబ్బులు ఖర్చు పెట్టారో, ఎవరైతే ఓటర్లకు డబ్బులు పంచి పెట్టారో వాళ్ళు డబ్బులు తీసుకొని ఓటు వేయలేదని, ఇచ్చిన డబ్బులు కూడా మాకు రిటర్న్ ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే డబ్బులు తీసుకొని ఓటు వేయని వారు గుర్తించే పనిలో అయితే కొన్ని పార్టీలు అయితే ఇప్పటికే చర్యలు చేపట్టాయి. అసలు ఓటర్లను ఆకర్షించేందుకు ఇట్లాంటి చట్టరీత్యా చర్యలు చేయడమే నేరం. అట్లాంటిది మళ్ళీ డబ్బులు పంచిపెట్టి ఇప్పుడు మా డబ్బులు మాకు రిటర్న్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామం అయితే రాజకీయ వర్గాల్లో మరియు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక హాట్ టాపిక్ అయితే మారింది. డబ్బు ఇచ్చి ఓటు వేయమనడము, తర్వాత ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడము, ఇవి రెండు చట్ట విరుద్ధమైన చర్యలే అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.